బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు అయితే మేమైతే గొట్టిపర్తికి వచ్చాము. అండ్ విషయం ఏంటంటే మేము ఇప్పుడైతే ఒక చిన్న ప్రాంక్ చేయబోతున్నాం. అది ఇంట్లో వాళ్ళ మీద కాదు, కాల్ ప్రాంక్. ఏంటంటే మా అక్క కూడా వచ్చింది అండ్ తన ట్యాబ్కి కొత్త సిమ్, ఆ ట్యాబ్లో కొత్త సిమ్ నెంబర్తో ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే నేనైతే ఈ ట్యాబ్లో చేస్తున్నాను కాల్ మా తాతయ్యకి. ఫస్ట్ ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది కొంచెం గట్టిగా మాట్లాడుతాడు. హలో, మేము బ్యాగ్ నుంచి హలో, భుజంగం గారేనా మాట్లాడేది? మేము బ్యాంక్లో నుంచి కాల్ చేస్తున్నామండి. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్లో నుంచి కాల్ చేస్తున్నాం. ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్లో నుంచి కాల్ చేస్తున్నాము. మీ ఇంటి పేరు టంగుటూరి భుజంగమేనా? మీ బ్యాంక్ అకౌంట్ మిల్కీ ఎవరండి? హలో, మీ అకౌంట్లో అయితే 1,00,000 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. మీ అబ్బాయి టంగుటూరి యుగేందర్ లాటరీ బుక్ చేశారనమాట. మీ అబ్బాయి యుగేందర్ ఏనా పెద్ద కొడుకు? మీ అబ్బాయి యుగేందర్ గారైతే మీ లాటరీ బుక్ కొన్నారనమాట. మీ పేరు మీద లాటరీ అయితే చేశాడనమాట. దాంట్లో మీరు గెలిచారు, 1,00,000 రూపాయలు గెలిచారనమాట. తీసుకున్నాడు మీ పేరు మీద. మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు గెలుచుకున్నారండి. గెలుచుకున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినాయి. ఒకసారి చూసి మాకు కన్ఫర్మ్ చేస్తారా? ఎవరండి మీరు అలా మాట్లాడుతున్నారు? మిల్కీ ఎవరు? మీ మనవరాలు అయితే ఇక్కడ ఎలా ఉంటుంది చెప్పండి. మీరు చెప్పండి, మాకు చాలా కాల్స్ చేయడానికి ఉన్నాయి. మీరు త్వరగా చెప్పండి, నవ్వకుండా. ఒకసారి చూసి చెప్పండి అండి, క్రెడిట్ అయ్యాయో కాలేదో. పైసలు వచ్చాయి. ఒకసారి నాకు కన్ఫర్మేషన్ కోసం మేమైతే కాల్ చేసామన్నమాట. ఏం మాట్లాడుతున్నారండి మీరు? హలో హలో, ఆల్రెడీ మనీ క్రెడిట్ అయ్యాయి సార్. మీరు ఒకసారి చూసి మాకు వచ్చాయో లేదో కన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము బ్యాంక్లో టిక్ చేసుకుంటాం, ఇట్లా వీళ్ళకి వెళ్ళిపోయాయి అనేసి. అసలు నమ్మకలేదు.
ఇది ప్రాంక్. ఫస్ట్ లా గుర్తుపట్టినావా చెప్పు. ఏం మాట్లాడుతున్నావు?